ప్రార్థన ఎలా చేయాలి? దానికి సమాధానము యేసు ప్రభువు నేర్పిన ఆదర్శ ప్రార్థన. మత్తయి 6వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు ఈ ప్రార్థనను మనం చూడవచ్చు. యేసు ప్రభువు ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పారు. ఈ విధంగా ప్రార్థించండి అని. ఇది ఒక మోడల్. ఈ మాటలనే యాంత్రికంగా రిపీట్ చేయండి అని కాదు. ఆయన కావాల్సింది మన హృదయం, మన సొంత మాటల్లో నిజాయితీగా ప్రార్థించటం. ఇక ప్రార్థన మొదలు పెట్టే విధానం ఎలా ఉండాలంటే, పరలోకమందున్న మా తండ్రి అంటే ప్రార్థన మొదలు పెట్టేటప్పుడు దేవుని దగ్గరకు తండ్రిగా భావిస్తూ రావాలి. అందుకే మనము నా పరలోకపు తండ్రి, నేను నీ బిడ్డను ప్రభువా, నీ సన్నిధిలోకి వచ్చాను అని మొదలు పెట్టాలి. ఇక రెండో విషయము, ప్రార్థనలో ఈ అంశాలు ఉండేటట్లు చూసుకోవాలి. ఒకటి, ఆరాధన. ప్రభువును స్తుతిస్తూ ప్రార్థన మొదలు పెట్టండి. ప్రార్థన తలుపు తెరుచుకునేది ఆరాధనతోనే. ఇక రెండో విషయం, ఒప్పుకోలు. ఇది చాలా కీలకం. మనం సంపూర్ణులం కాదని దేవునికి తెలుసు. మన పాపాలను ఆయన దగ్గర దాచలేం. ప్రవ్వా, నాలో ఉన్న అపవిత్రతను కడిగివేయము, నేను తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పును క్షమించుము, నాలో నూతన హృదయాన్ని సృష్టించుము అని ప్రార్థించాలి. మూడో విషయం, కృతజ్ఞతలు. మీరు ఆయన వద్ద నుండి పొందుకున్న వాటి గురించి దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. ఆరోగ్యం, కుటుంబం, రక్షణ ఇవన్నీ ఆయన దయచేసినవే. 4, ఇతరుల కోసం ప్రార్థన. కుటుంబం, బంధువులు, స్నేహితులు, ఉపాధ్యాయులు, పొరుగువారు, సంఘము, దేశం కోసం ప్రార్థించండి. 5, అర్పణ. మీ జీవితాన్నే దేవునికి అర్పించండి. ప్రభువా, నా ఉద్యోగాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, నా ఆరాధనను నీకు అర్పిస్తున్నాను, నా జీవితాన్ని నీ చిత్తానికి అప్పగిస్తున్నాను అని ప్రార్థించాలి. 6వదిగా, వ్యక్తిగత అవసరం. ఇప్పుడు మీకున్న అవసరం గురించి దేవుణ్ణి ప్రార్థించండి. మీ ప్రార్థనలు వృధా కావు. చాలా మంది ఏళ్ల తరబడి ప్రార్థిస్తున్నాము కానీ సమాధానం లేదు అని అంటుంటారు. కానీ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో, పరిశుద్ధుల ప్రార్థనలు బంగారు పాత్రలలో పరిమళ ధూపములుగా పరలోకంలో నిలువ చేయబడ్డాయి అని వ్రాయబడింది. తల్లిదండ్రులకు ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే, మీ పిల్లల కోసం ప్రార్థన ఆపకండి. ఆలస్యం కావచ్చు, కానీ దేవుడు తగిన సమయంలో అద్భుతాలు చేస్తాడు. యేసు ప్రభు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థనకు కూడా తండ్రి నుంచి సమాధానం రాలేదు. మత్తయి 26:39 వచనంలో, తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును గాక. ఆ ప్రార్థనకు తక్షణ సమాధానం రాలేదు, కానీ దాని ఫలితము మనకు నిత్య జీవం. ప్రార్థన శక్తివంతమైనది, దాన్ని తక్కువగా అంచనా వేయకండి. ప్రార్థన యొక్క అసలు లాభము మనం కోరుకున్న ఫలితమే కాదు, దేవునికి దగ్గరవ్వడం. ప్రార్థన ఆపకండి, నిరంతరము ప్రార్థించండి. దేవుడు మీతో ఉన్నాడు. ఆమేన్.